లెట్ మీ వెల్కమ్ బద్దం భాస్కర్, గాలిపటల సుధాకర్ అండ్ నరేష్. సినిమా ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు కమెడియన్స్ ఎలా ఉంటారు, అదృష్టం వచ్చి అన్నలా హీరోలు అయితే ఎలా ఉంటారు? సార్ ప్రొడ్యూసర్ గారు స్టార్ట్ చేద్దాం సార్ షూటింగ్. ఇంకొక 5 minutes లో మంచి ముహూర్తం. భాస్కర్ గారు ఒక్క నిమిషం, మీరు ప్రొడ్యూసర్ అన్నగానే ప్రొడ్యూసర్ గారు వచ్చేసారు. లెట్ మీ వెల్కమ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ సప్తగిరి ఎక్స్ప్రెస్ రవికిరణ్ గారు. ప్రొడ్యూసర్ అనగానే ప్రొడ్యూసర్ వచ్చాడు. ప్రొడ్యూసర్ గారు మనం ఇప్పుడు తీయబోయే షార్ట్ ని కొంచెం డిఫరెంట్ యాంగిల్ లో ట్రై చేస్తున్నాం. కొత్త ఆర్టిస్ట్ బాగా చేస్తారండి సార్. కామెడీ కామెడీ చేస్తా సార్. ఎలా ఉన్నారు సార్? చిన్న పిల్లలకి చేతపల్లి చేస్తాడు చూడు. జోక్ చెప్పు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వాలి. ఒక ఏనుగు ఉంటదండి, ఒక చీమ ఉంటదండి, చీమ ఇంట్లో పెళ్లి ఉంటుందండి, ఏనుగు వాళ్ళ ఇంటికి వెళ్తుందండి. సార్ 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 అది కాదు సార్, చెప్తాను సార్. 1942 లో ఈనాడు పేపర్ కనిపెట్టినప్పుడు వేసిన ఫస్ట్ జోక్ సార్. మనకు షూటింగ్ టైం అవుతుంది, వీడికి ఏదో చిన్న క్యారెక్టర్ ఇచ్చేద్దాం, ఎక్కువ లేదు. డైరెక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి క్యారెక్టర్ ఇస్తున్నాం. ఓకే మూసుకొని చెయ్. ఓకే ఇప్పుడు ఏం లేదమ్మా, హీరోయిన్ వచ్చి హీరోకి ఐ లవ్ చెప్తారు సార్. హీరోకి ఐ లవ్ తెలుసు సార్, నాకు తెలుసా ఈ డైలాగ్. చెప్పొచ్చు డైలాగ్ ఇదేంటంటే హీరోయిన్ వెళ్ళి హీరో చెప్తుంది, చెప్పిన తర్వాత హీరోయిన్ వచ్చి మళ్ళీ రెస్పాన్స్ ఎలా అవుతుంది. చిన్న పిల్లలకి చేతపల్లి చేసేటోళ్ళ ఉంటాడు, ఈ డైలాగ్ చెప్తా. నువ్వేమనుకుంటున్నావు అంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరో అంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా స్మార్ట్ గా ఉన్నావు. అప్పుడు హీరోయిన్ అంటాడు, అబ్బా అవునా, చాలా అద్భుతంగా ఉన్నా, ఎలా ఉన్నా అని చెప్తున్నాడు సార్. ఇద్దరి మధ్య ఆ క్లోజ్ రిలేషన్ తోటి వాళ్ళ ప్రేమ పుడుతుంది సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశాను సార్. అది సార్ ఆడితో సినిమా తీసుకుంటారు. తర్వాత ప్రొడ్యూసర్ చెయ్యి, నీకు చెక్క పట్టం చేసుకుంటా. నువ్వు కామెడీ అని చేసినప్పుడు కామెడీ కోసమే చెయ్యి. డైలాగ్ చెప్తున్నానుగా సీను చెప్పండి. హీరో వచ్చి ఐ లవ్ చెప్పగానే, హీరోయిన్ ఐ లవ్ చెప్పగానే నీకు క్లోజ్ ఒక డైలాగ్ ఉండవు. అవును సార్. యాక్షన్ అద్భుతంగా యాక్ట్ చేసావు. నిజంగా నీలాంటి కమెడియన్ మన ఇండస్ట్రీకి దొరకడం. కనిపిస్తున్నా సార్ సినిమాలో బాగా కనిపిస్తావు, కాకపోతే ఏదైతే చూపేలోప సీన్ వెళ్ళిపోతుంది. సప్తగిరి గారు కమెడియన్ గా స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు పెద్ద హీరో అయిపోయిన తర్వాత ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నువ్వు దగ్గరికి రా. నీవెవరు? డైరెక్టర్ అరుణ్. బాడీ పెంచావేంట్రా? ఎన్ని సినిమాలు చేసావు? 4 సినిమాలు సార్. 4 సినిమాలకి ఇంత తిన్నావరా నువ్వు? క్యారవాన్ లేదా? కృష్ణానగర్ క్యారవాన్ పంపించింది మీరేనా సార్? ఇంత ఫోన్ చేసి ఆ బొక్కల్లో క్యారవాన్ ఎలా వస్తుంది సార్? సందున్నా కూడా సందులో క్యారవాన్ తీసుకు. ఇంత సందున్నా ఇందులోకి కిక్ రావాలి. సార్ మీకు హీరోయిన్ అనుష్క కావాలా, ముమ్మట్కన్ కావాలా? ఎవరిని పెట్టినా 2 బేబీలు ఎక్స్ట్రా పెట్టండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు హీరోయిన్ వచ్చి మీకు మిమ్మల్ని ప్రేమిస్తానంటది, ప్రేమించను అంటది, దానికి మీ రియాక్షన్ ఒక షాట్. కెమెరా ఎక్కడ పెడుతున్నారు? కెమెరా లో యాంగిల్ లో పెట్టి హైలో పెట్టండి. హైలో పెడితే కింద లెన్స్ 45 వాడుతున్నా. లేదు 35 వాడు. 35 ఉండవు సార్. ఉండవా? ఇంకోటి వేరేది వాడు, వాడేది వాడద్దు. ఏంటి సార్ లెన్స్ కూడా వాడి చెప్తే ఎందుకు సార్ డైరెక్షన్ చేసిన? రెడీ. ఏ జస్ట్ హీరోయిన్ కి ఐ లవ్ చెప్పడమే అంతే కదా. యాక్షన్. నిన్ను ప్రేమించడానికి అమితాబ్ బచ్చన్ రావచ్చు, రజనీకాంత్ రావచ్చు, రవి కూడా రావచ్చు, కానీ నేను ఐ లవ్ యూ అని ఇంత ఏకంత డైలాగ్ చెప్పా, నువ్వు ఇంత కోకంత చెప్పు. ఎక్స్క్యూజ్ మీ భాస్కర్ గారు, సారీ అరుణ్ పవర్ కదా మీరు? అరుణ్ సార్ మీరు రవికిరణ్ గారు. ఇదేంటి సప్తగిరి గారు డూప్ తో చేస్తున్నారు మీరు? సప్తగిరి గారు అక్కడ కూర్చున్నారు కదా. అరే ఇప్పుడు నీకు ఉంటదిరా. సప్తగిరి గారు ఇందాక డైలాగ్ చెప్పారు, ఇతుడా ఆగాగు ఏమంటివి జాతి నిప్ప మన సూతస్తులకు నిలువ అర్థం లేదందు.
ఏ డైలాగ్ సార్ అది? హితుడు ఆగాగు అది చెప్తాను సార్. నా చెప్పు. ఇతడా ఆగాగు అడుక్కున్నాడు అమ్మా. యాక్షన్ ఇతడా ఆగాగు ఆచార్య దేవా ఏమంటివి సూత కులల. ఎన్ని సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి? 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? గడ్డి పీకుతున్నాడు. చేయి, లాస్ట్ చేయి, ఫాస్ట్ గా చేయి. అక్క నువ్వు లేకుండా నేను ఉండలేనక్క, నువ్వు తప్పకుండా రావాలక్క, నీ గురించి వెయిట్ చేస్తున్నానక్క. అక్క అక్క నువ్వే రావాలక్క, నిన్నే కోడి పిలిచి కొట్టించుకుంటున్నాడు. తీసుకో అక్క. నీకు చెప్పమన్నది ఒక డైలాగ్. ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. ఓకే, రవికిరణ్ గారు మీకు ఎలా అనిపించింది? ఒక టైంలో మనం అహంకు పోతే ఇంకోసారి బేర్ల దెబ్బ తింటాం అనేది. దట్స్ వాట్ యువర్ షోన్ ఇట్. ఇట్స్ వెరీ డన్. బాగా చేసాము. అరుణ్ నీకు ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేశాను. సూపర్.